గురువు లేకుండానే సాధనతో ప్రతిభను సొంతం చేసుకున్న సాహితీ 22 గంటల పాటు ఏకధాటిగా నీటిపై తేలియాడే సామర్థ్యం. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. గురువులిచ్చే శిక్షణ లేకుండానే స్వయం సాధనతో 22 గంటల పాటు నీటిపై తేలియాడే సామర్థ్యాన్ని సాధించి 32 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది అనకాపల్లి జిల్లా కొత్తకోటకు చెందిన కలగర్ల సాహితీ. 2019లో రేవు పోలవరంలో సముద్రంలో మునిగిపోతున్న 2 పిల్లల ప్రాణాలను కాపాడి ఉత్తమ జీవన్ రక్షా పథక్ అవార్డు గెలుచుకుంది సాహస బాలిక. సోమవారం నర్సీపట్నం మున్సిపాలిటీలోని రాయల్ పార్క్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ఏర్పాటు చేసిన జలాసన కార్యక్రమంలో నీటిలోనే అనేక యోగాసనాలను ప్రదర్శించి అబ్బురపరిచింది. ఈ సందర్భంగా సాహితీ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించగలిగానని, తాను ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతగానో శ్రమించారని ఆమె తెలిపారు. ముఖ్య అతిథి రాయల్ పార్క్ రిసార్ట్స్ అధినేత గణపతిరాజు సూర్యబంగారాజు కుమార్తె గాయత్రి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఇటువంటి అవార్డులు సొంతం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం సాహితీ జలయోగాసనాలను ప్రదర్శించారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కే సాహితీ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ విజ్ఞాన్ కాలేజ్లో చదువుతున్నాను, దువ్వాడ. నేను ఇక్కడ జలయోగాసన ఈరోజు ప్రదర్శించాను. రాయల్ పార్క్ రిసార్ట్స్ వారు నాకు ఒకరోజు పర్మిషన్ ఇచ్చారు జలయోగాసన అందరికీ చేసి చూపించమని చెప్పి. నేను వాటర్లో ఎంతసేపు అయినా పడుకొని ఉండగలను, 22 అవర్స్ అలా స్టాండ్ బైలో ఉండగలను. దానికి నాకు 32 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అలానే 2019లో జరిగిన రేవు పోలవరం ఒక యాక్సిడెంట్లో 2 పిల్లల్ని కాపాడి తీసుకొచ్చాను. దానికోసం నాకు ఉత్తమ జీవన్ రక్షా పథక్ వచ్చింది. ఇవన్నీ నాకు జరగడానికి అన్నిటికీ ప్రోత్సాహం ఇచ్చింది అమ్మా నాన్న. వాళ్ళిద్దరు లేకపోతే ఈరోజు ఇన్ని సాధించగలిగేదాన్ని కాదు. ఎవ్రీ వీక్ స్విమ్మింగ్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి తీసుకొచ్చేవారు. నేను చిన్న వయసులోనే స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళు ఇంట్లో యోగా చేసేవాళ్ళు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి యోగా వాటర్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అనేది ట్రై చేశాను. ఇంకా అలా ప్రాక్టీస్ అయ్యి 22 అవర్స్ ఇప్పుడు వాటర్లో పడుకొని ఉండగలను. ఎన్నో సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను లైఫ్లో. ఇంకా స్విమ్మింగ్లోనే అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలన్నది నా డ్రీమ్. అది సాధించడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ కొత్తకోట. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అట్ జిల్లా పరిషత్ హై స్కూల్ రోలుగుంట. నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్గా చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో కూడా చాలా ఫాస్ట్గా చురుగ్గా ఉండేదాన్ని. స్పోర్ట్స్లో ముందుంటూ ఎన్సీసీ కూడా చేయాలని నా డ్రీము. కాకపోతే షార్ట్గా ఉండడం వల్ల ఎన్సీసీ సీట్ రాలేదు. అయినా స్పోర్ట్స్లో సాధించాలని ఖోఖో అండ్ రన్నింగ్ కాంపిటీషన్స్లో నేను సాధించిన విజయాలకి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మీట్ ఉన్నది. అందులోనే నాకు టీటీసీ సీట్ వచ్చి నేను జాబ్లోకి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ అవార్డ్స్, మెడల్స్ తీసుకుంటున్నాను. పాపని నాకు ఒకే ఒక డాటర్. ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నాను. చిన్నప్పుడే నేను అనుకున్నాను. ఆ విధంగానే నేను 5 years ఉన్నప్పుడే నేను స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేశాను.
కాకపోతే 1 ఇయర్ గ్యాప్ వచ్చి మళ్ళీ 6th ఇయర్ నుంచి తిను 6th ఇయర్ అంటే 2nd స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ మన ఉండే విలేజ్ రిమోట్ ఏరియాలో నేను నివసిస్తున్నా సరే స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో లేకపోయినా నేను అనకాపల్లిలో ఒకే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అప్పట్లో అక్కడికి తీసుకెళ్ళి వారానికి ఒకసారి స్విమ్మింగ్ నేర్పిస్తూ, అంటే ఎవరు కోచ్ లేరండి, తను ఓన్గా నేర్చుకునేది. అలాగే స్విమ్మింగ్ నేర్పించడం జరిగింది. తను 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జలయోగాసన అనేది ప్రాక్టీస్ చేసింది. మేము డైలీ యోగా ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఇంట్లో. అది చూసి తను వాటర్లో ఎందుకు చేయకూడదు అని కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాటర్లో యోగాసన స్టార్ట్ చేసి తను అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగిందండి. అలాగే యాక్చువల్లీ ఒక అమ్మాయి ఇది చేయడం అనేది గ్రేటే, కానీ ఒక అమ్మాయి ఆ స్థాయి వరకు వెళ్ళి ఇవన్నీ చేయడం, నేను ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నిజంగా. కూడా సమ్మర్ క్యాంప్లో ఈ నేంజాస్ అకాడమీ ప్లస్ ఆర్పి మార్షల్ అకాడమీ తరఫున సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. రెండింటికి కూడా చైర్మన్ నేనైతే, డైరెక్టర్ కలగారు నాగజ్యోతి. ఈ మాకు రిలేషను ప్లస్ వాసు క్లబ్లో కూడా యాక్టివ్ మెంబర్ అనమాట. మేము ఇలా కోరిన వెంటనే చైర్మన్గా డైరెక్టర్గా రెండింటిలో కూడా జాయిన్ అవ్వడం, ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి హెల్ప్ చేయడం చేస్తుండగా మాటల మధ్యలో సాహితీ కూడా మనలో జరిగింది. మరి స్విమ్మింగ్ అది అన్ని చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, ఇక్కడ నర్సీపట్నంలో పెడితే బాగుంటుంది కదా అని అడిగితే నిజమే పెట్టచ్చు, ముందు బంగారాజు గారు ఈయన పర్మిషన్ ఇస్తారా లేదా ఏంటి, తర్వాత అమ్మాయికి షెడ్యూల్ కుదురుతుందా లేదని అడిగితే మా 13వ తారీఖు వరకు కాలేజీ లేదండి, నేను కావాలంటే తీసుకొస్తానని చెప్పి వైజాగ్ నుంచి ప్రత్యేక తీసుకొచ్చింది. మన ఎస్ఆర్సీ మన రాయల్ రిసర్చ్ బంగారం గారిని అడిగితే తప్పకుండా ప్రదర్శన చేయడానికి నేను గుర్తుగా అనిపిస్తాను. ఎవరిని కూడా ₹1 కూడా నేను ఫీజు తీసుకున్నాను. అంతేకాకుండా వీళ్ళందరికీ కుర్చీలు, వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ